హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి సిక్స్త్ సెమ్లో బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్లో ఫిఫ్త్ యూనిట్లో నాన్ లీనియర్ ఫార్మకోకైనెటిక్స్. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు రిమెంబర్, ఈ సబ్జెక్ట్ నోట్స్ అనేది నేను లవ్ ఫార్మసీ అనే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో నేను దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సెకండ్ థింగ్, కంప్లీట్గా ఈ యొక్క బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్కి ఇండివిజువల్గా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. సో కంప్లీట్ వీడియోస్ అనేవి అందులో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఫస్ట్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్ ఉండాలంటే టూ వర్డ్స్ అనమాట, టర్మినాలజీస్. వాట్ ఈస్ ఫార్మకోకైనెటిక్స్ అండ్ వాట్ ఈస్ నాన్ లీనియర్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు ఫార్మకోకైనెటిక్స్ అంటే ADME అంటే అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్. అంటే వాట్ అవర్ బాడీ ఈజ్ డూయింగ్ టు ద డ్రగ్, మన బాడీ డ్రగ్కి ఏం చేస్తుంది అనేది ఫార్మకోకైనెటిక్స్. సో నెక్స్ట్ నాన్ లీనియర్ అంటే ఏంటి, లీనియర్ కానిది. సో ఓకే, ఇక్కడ ఏదైనా సరే ఈ కాన్సెప్ట్లో చార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ గ్రాఫ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ డోస్ని, ఇక్కడ కాన్సన్ట్రేషన్ని మెన్షన్ చేశాను. ఎందుకు నాన్ లీనియర్ గురించి చెప్తున్నానంటే ఫస్ట్ టాపిక్ క్లియర్ ఉండాలి కాబట్టి. డోస్ మనం, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇనీషియల్గా అది ఎప్పుడు కూడా లీనియర్గానే ఉంటుంది, తర్వాత నుంచి అదంతా కూడా నాన్ లీనియర్లోకి వెళ్తుంది. ఇది అంతా లీనియర్, స్ట్రైట్గా ఇంక్రీజ్ అయ్యేదంతా లీనియర్, తర్వాత అంతా కూడా కన్సిడర్డ్ యాజ్ నాన్ లీనియర్, అంటే ప్రపోర్షనల్ లేదు అని అర్థం. సో డోస్ అనేది తీసుకున్నప్పుడు ఒక సర్టెన్ ఇంటర్వెల్, అంటే ఒక పర్టికులర్ టైం వరకు ఏమవుతుందంటే అది డోస్ ఇంక్రీజ్ అవుతుంటే ప్లాస్మాలో కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం సేపు తర్వాత ఏమవుతుంది, మనం ఎంత డోస్ ఇంక్రీజ్ చేస్తున్నా కూడా కాన్సన్ట్రేషన్ అనేది ప్లాస్మాలో సేమ్గా ఉండిపోతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ సాచురేషన్. సో ఇక్కడ సాచురేషన్ ఎందుకు అవుతుంది అని స్టడీ చేసి దాన్నే నాన్ లీనియర్ ఫార్మకోకైనెటిక్స్ అని అంటాం. సో కంప్లీట్గా ఇక్కడ మీరు 3 గుర్తుపెట్టుకోండి. ఒకటి డోస్, కాన్సన్ట్రేషన్ అండ్ సాచురేషన్. అసలు ఎందుకు ఈ సాచురేషన్ అంటే నథింగ్ బట్ నాన్ లీనియర్, ఇది ఎందుకు సాచురేషన్ చూపిస్తుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్ అవుతుంది. ఓకే, వీడియోలో 2 థింగ్స్, ఇంట్రడక్షన్ చెప్తాను అండ్ ఫ్యాక్టర్స్ కాజింగ్ నాన్ లీనియరిటీ. అసలు ఎందుకు నాన్ లీనియరిటీ అవ్వడానికి ఏం ఫ్యాక్టర్స్ కాజ్ చేస్తున్నాయి. ఫస్ట్లీ ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఇంట్రడక్షన్ డెఫినెట్గా రాయాలి. సో మీకు తెలుసా లేదని క్లారిటీ పాయింట్ ఉండాలి అక్కడ. NLPK, ఎక్కడ NLPK వచ్చినా అది నాన్ లీనియర్ ఫార్మకోకైనెటిక్స్, గుర్తుపెట్టుకోండి. రిఫర్స్ టు సిచ్యువేషన్ where changes in drug dose doesn't result in proportional change in drug concentration in the body. అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్దాం. జనరల్లీ మనకి ఏమవుతుంది, డ్రగ్ తీసుకున్నప్పుడు అంటే డోస్ ఆఫ్ ద డ్రగ్ తీసుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, పెరుగుతుంది, పెరగాలి. అది లీనియారిటీ. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, నాన్ లీనియారిటీ. అంటే డోస్ ఆఫ్ ద డ్రగ్ తీసుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఒక పర్టికులర్ స్టేజ్లో ప్రపోర్షనల్ చూపించట్లేదు, అంటే పెరగట్లేదు అని. ఓకే, ఇక్కడ ఈ టాపిక్ వస్తే మనం ఎప్పుడైతే డోస్ అనేది డ్రగ్ డోస్ అనేది పెంచుతున్నామో ఆర్ చేంజెస్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఏమవ్వాలి, నార్మల్ కండిషన్స్లో కాన్సన్ట్రేషన్ అనేది పెరగాలి. బట్ ఇక్కడ డజంట్ రిజల్ట్ ఇన్ ప్రపోర్షనల్ చేంజెస్, అంటే దీంతో పెరిగితే ఇది పెరగట్లేదు అని అర్థం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ లీనియర్. ఓకే, దిస్ హ్యాపెన్స్, ఇది అసలు ఎందుకు జరుగుతుంది, దిస్ హ్యాపెన్స్ వెన్ 1 or more ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డ్రగ్స్ అబ్జార్ప్షన్ ADME, అంటే విచ్ బికమ్స్ సాచురేటెడ్. అసలు ఈ ప్రాసెస్ ఎందుకు జరగట్లేదు, అలాగా ఒక ప్రాసెస్ ఆర్ మోర్ దెన్ దట్ ప్రాసెస్ అనేవి మనకి ADMEలో జరగడం వల్లే ఈ నాన్ లీనియారిటీ అనేది చూపిస్తుంది. ఓకే, రిమెంబర్ సాచురేషన్, మళ్ళీ చెప్తున్నాను, రిమెంబర్ సాచురేషన్. సో ఇక్కడ నోట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా పాయింట్స్ హైలైట్ చేయండి. రిమెంబర్, మీరు ఎంత మ్యాటర్ కింద రాసినా కూడా మ్యాటర్ ఈజ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం దాంతోపాటు పాయింట్స్ కూడా ఎఫెక్టివ్గా కనిపించాలి. ఇక్కడ ఏమవుతుంది, డోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్లాస్మా కాన్సన్ట్రేషన్. అంటే చెప్పాను, డోస్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా ప్లాస్మాలో కాన్సన్ట్రేషన్ అనేది పెరగట్లేదు. సో దట్స్ వై నేను నాట్ ఈక్వల్ అని పెట్టాను. క్లియరెన్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఎందుకు క్లియరెన్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ అన్నాను, బికాస్ ఇక్కడ ఎగ్జాక్ట్గా డోస్ బట్టి ప్లాస్మా కాన్సన్ట్రేషన్ చూపించట్లేదు. ఒకవేళ ప్లాస్మా కాన్సన్ట్రేషన్లో ఉందంటే అది యాక్షన్ చూపిస్తుంది. యాక్షన్ చూపించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అది ఎక్స్క్రీట్ అవ్వాలి. సో అది ఇక్కడ జరగట్లేదు. సో ఆటోమేటిక్గా క్లియరెన్స్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. AUC అండర్ కర్వ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డోస్.
మీరు ప్రీవియస్ వీడియో మెజర్మెంట్ ఆఫ్ బయో అవైలబిలిటీ చూసుంటే మీకు ఏయూసీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డోస్ అని చెప్పాను. బట్ ఇక్కడ ఏయూసీ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డోస్ అంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నాన్ లీనియారిటీ అనేది చూపిస్తుంది కాబట్టి. సో వై నేను ఇందాక నుంచి రీజన్స్ చెప్తున్నాను కదా, సాచురేషన్ అని, నథింగ్ బట్ ఇప్పుడు కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. కమ్, నాన్ లీనియారిటీ అక్కర్స్ డ్యూ టు సాచురేషన్ ఆఫ్ ఓన్లీ వన్ పాయింట్, సాచురేషన్ అని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్లీ యూ షుడ్ నో వాట్ ఈస్ సాచురేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 4 balls ఉన్నాయి, ఓకే, కన్సిడర్డ్ యాజ్ కాకపోతే మీరు వీటిని డ్రగ్ మాలిక్యూల్స్ అని అనుకోండి. టాపిక్ వైజ్ వెళ్తే కనుక వీటిని డ్రగ్ మాలిక్యూల్స్ అని అనుకోండి. అండ్ దీస్ ఆర్ నథింగ్ బట్ రిసెప్టర్ సైట్ అనుకోండి, ఓకే, రిసెప్టర్ సైట్. ఇక్కడ జనరల్లీ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి డ్రగ్ మాలిక్యూల్స్ అని. బట్ మన దగ్గర సైట్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. సో ఈ 3 ఇక్కడ ఉన్న 4 ఒక్కొక్కటి ఆక్యుపై చేసేస్తే ఇంకా ఎన్ని మిగిలిపోయాయి, 1 మిగిలిపోయాయి. నేను ఇక్కడ ఓన్లీ చిన్న క్వాంటిటీలో మాత్రమే చెప్తున్నాను బికాస్ కాన్సెప్ట్ క్లియర్ ఉండాలని. సో దీన్ని మీరు ఎక్కువ క్వాంటిటీలో లైక్ ఏం చేస్తారంటే ఊహించుకోండి. ఇక్కడ ఏమవుతుంది, 3 వచ్చేసాయి, బట్ ఇక్కడ ఇంకొకటి మిగిలిపోయింది. సో ఈ మిగిలిపోవడం వల్ల నెక్స్ట్ మనం ఎంత డోస్ ఇస్తున్నా కూడా డ్రగ్ అనేది ఈ బైండ్ అయిన వాటికి మాత్రమే యాక్షన్ చూపిస్తుంది. ఈ ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో వీటికి ఏం యాక్షన్ చూపించట్లేదు. ఎందుకు, వీటికి ఒక పర్టికులర్ స్పేస్ లేదు, ఒక పర్టికులర్ బైండింగ్ సైట్ లేదు. సో అదే కాన్సెప్ట్ అనమాట. సో దాన్ని బట్టి మనం ఎంత డోస్ ఇస్తున్నా కూడా, ఇవి ఎంత ఇంక్రీజ్ చేస్తున్నా సరే ఇక్కడ యాక్షన్ చూపించడానికి సరిపోవట్లేదు ప్లేస్, ఎందుకంటే దీనికి ఇంత క్వాంటిటీ ప్లేస్ మాత్రమే ఉంది యాక్షన్ చూపించడానికి. మన దగ్గర ఎంత ఇంక్రీజ్ చేస్తున్నా సరే మనకి యాక్షన్ చూపించడానికి ప్లేస్ లేదు. సో ఇది ఏం చేస్తారంటే దీన్ని డోస్ అంటాము, దీన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. అంటే మనం ఎంత డోస్ పెంచినా, ఇదంతా బ్లడ్ అనుకో, ఇదంతా ప్లాస్మా అనుకోండి, ఓకే. సో మనం ఎంత డోస్ పెంచినా కూడా మనకి కాన్సన్ట్రేషన్ అనేది సాచురేట్ అయిపోయింది, అంటే ప్లాస్మాలో ఇంకా మనకి స్పేస్ లేదనమాట బైండ్ అవ్వడానికి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో లేకపోవడం వల్ల అది ఏమవుతుంది, లీనియారిటీ లేకుండా నాన్ లీనియర్గానే ఉండిపోతుంది. అంటే ఇక్కడ డోస్ అనేది పెరుగుతుంది కానీ కాన్సన్ట్రేషన్ అనేది పెరగట్లేదు. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్, ఓకే. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సో అసలు ఇవేంటి అని అంటే వీటినే నేను చెప్తున్నాను ఎంజైమ్స్ అని అంటున్నాం. ఎంజైమ్స్ ఎగ్జాంపుల్. సో ఈ స్పేస్ ఏంటి అంటే యూ కెన్ టేక్ ప్లాస్మా, యూ కెన్ టేక్ ఎంజైమ్స్, ట్రాన్స్పోర్టర్స్, ప్రోటీన్ బైండింగ్ సైట్స్, ఇవేవైనా తీసుకోవచ్చు. సేమ్ అంతే, ఎంజైమ్కి దానికి కావాల్సింది 50% అయితే కనుక మనం 50 కాకుండా 100 ఇస్తే రిమైనింగ్ ఏమవుతుంది, 50 అది సాచురేటెడ్ అయిపోతుంది. ఎంజైమ్ అనేది 50%కి సాచురేట్ అయిపోయింది. సో నువ్వు ఇంకెంత ఇచ్చినా సరే అక్కడ యాక్షన్ అనేది కనిపించదు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టర్స్ ఎగ్జాంపుల్. ఈ ట్రాన్స్పోర్టర్స్ ఏం చేస్తే, ఐ థింక్ వీ నో దట్ యాక్టివ్ ట్రాన్స్పోర్టర్స్ అని ఉంటాయి కదా, క్యారియర్స్, దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అబ్జార్ప్షన్కి, ఎక్స్క్రీషన్స్కి హెల్ప్ చేస్తాయి. ప్రోటీన్ బైండింగ్ సైట్స్, ఇవి ప్లాస్మాలోకి, టిష్యూలోకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడు చెప్పాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటి, ఎగ్జాంపుల్స్. అసలు ఏ డ్రగ్స్ ఎలా చూపిస్తాయని కొన్ని ఎగ్జాంపుల్స్, 3 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఫినటాయిన్, ఇథనాల్ అండ్ సాల్సిలేట్స్. ఫినటాయిన్ వచ్చేటప్పటికి మనకి నాన్ లీనియారిటీ ఎందుకు చూపిస్తుంది, ఎందుకంటే లివర్ ఎంజైమ్కి చెప్పాను కదా ఆల్రెడీ 50% ఉంటే మనం 100% డోస్ ఇంక్రీజ్ చేస్తే కుదరదని. సో ఫినటాయిన్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సాచురేట్ అయిపోతుంది అనమాట, బికాస్ ఆఫ్ ద రీజన్ సాచురేషన్ ఆఫ్ లివర్ ఎంజైమ్స్. సో ఇథనాల్కి వస్తే ఏమవుతుంది, 0 ఆర్డర్ మెటబాలిజం చూపిస్తుంది. అంటే నువ్వు డ్రగ్ ఎంత ఇచ్చినా సరే అది కాన్స్టెంట్గా మాత్రమే యాక్టివిటీ చూపిస్తుంది. సో ఇది నాన్ లీనియారిటీ చూపిస్తుంది. సాల్సిలేట్స్ అంటే ఆస్పిరిన్, ఇదేం చేస్తుంది, ఇది ప్రోటీన్ బైండింగ్, ప్రోటీన్కి బైండ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా ప్రోటీన్ అనేది సాచురేట్ అయిపోయినప్పుడు మనం ఇంకెన్ని ఇచ్చినా అది యాక్షన్ అనేది చూపించలేదు. సో కమింగ్ టు ఎగ్జాంపుల్స్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేయాలి, డెఫినెట్గా అడుగుతారు. సో ఫినటాయిన్, సో ఆల్రెడీ మనకు తెలుసు సీజర్స్ అన్న ఎపిలిప్సీ ఏ వచ్చినా సరే ట్రీట్ చేయడానికి ఫినటాయిన్ అనేది యూజ్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ ఎపిలిప్టిక్ డ్రగ్. సో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ కాన్సెప్ట్నే నేను ఇక్కడ ఎలాబరేట్ చేసి చెప్తున్నాను ఎగ్జాంపుల్తో. ఓకే, వాట్ లో డోస్ ఆఫ్ ఫినటాయిన్, పీ ఈజ్ నథింగ్ బట్ ఫినటాయిన్, మెటబాలైజ్ నార్మల్లీ. మనం లో డోస్ ఎప్పుడైతే ఇస్తామో అది నార్మల్గా మెటబాలైజ్ అవుతుంది. బట్ యాజ్ ద డోస్ ఇంక్రీజెస్, బట్ మనం అది ఇంకొకటి మెటబాలైజ్ చేస్తుంది కదా అని చెప్పి మనం డోస్ ఇచ్చేసామనుకోండి, బట్ యాజ్ ద డోస్ ఇంక్రీజెస్ లివర్ ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ మెటబాలిజం బికమ్ సాచురేటెడ్. యాక్షన్ చూపిస్తుంది కదా అని మనం డోస్ పెంచేస్తే మనకు అక్కడ మెయిన్ టార్గెట్ సైట్ ఉంటుంది కదా లివర్ ఎంజైమ్, అదేం చేస్తుంది, ఈ మనం ఏదైతే డ్రగ్ తీసుకున్నామో దాన్ని మెటబాలైజ్ చేసి దాని యాక్షన్ చూపిస్తుంది. ఇప్పుడు లివర్ ఎంజైమ్ ఏం చేస్తుంది, మెటబాలైజ్ అవ్వడానికి దానికి ప్లేస్ లేదు, సాచురేట్ అయిపోతుంది. సో మీరు ఎంత డ్రగ్ ఇచ్చినా అది ఏమవుతుంది, బ్లడ్లో ఉండిపోతుంది,
తప్పితే మనకి యాక్షన్ అయితే చూపించదు. అలా ఎప్పుడైతే బ్లడ్లో ఉండిపోతుందో ఉన్నప్పుడు టాక్సిటిక్ అవుతుంది. అంటే ఏ డ్రగ్ అయినా అయితే యాక్షన్ చూపించాలి, యాక్షన్ చూపించేంత వరకు ఉండాలి, యాక్షన్ చూపించిన తర్వాత బయటకు వెళ్ళిపోవాలి, ఎక్స్క్రీట్ అయిపోవాలి. కానీ ఇక్కడ అది అసలు ఎక్స్క్రీట్ చేయడానికి కానీ మెటబాలైజ్ అవ్వడానికి కానీ అసలు ఎటువంటి దారి లేదన్నప్పుడు అదేమవుతుంది, బాడీలోనే స్టోర్ అయిపోతుంది. సో ఏదైనా సరే మన బాడీలో వచ్చి యాక్షన్ చూపించాలి, బయటకు వెళ్ళిపోవాలి. అలా స్టోర్ అయితే ఏమవుతుంది, టాక్సిటీ చూపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. సో లివర్కి ప్లేస్ లేనప్పుడు అది ఏం చేస్తుంది, దాన్ని టచ్ చేయదు. సో అది ఎక్కడ అక్యుములేట్ అయిపోతుంది, బాడీలో అక్యుములేట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా టాక్సిటీ చూపిస్తుంది. సో రిజల్ట్ ఏమవుతుంది, ఏ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ డోస్ కెన్ లీడ్స్ టు లార్జ్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ కాన్సన్ట్రేషన్ రిస్కింగ్ టాక్సిటీ. అంతే చెప్పాను కదా, ఇప్పుడు ప్లేస్ లేనప్పుడు యాక్షన్ చూపించడానికి సో అది ఆటోమేటిక్గా బ్లడ్లో స్టోర్ అయిపోతుంది. మనం డోస్ పెంచి కొద్దీ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ బ్లడ్లో పెరిగిపోయి టాక్సిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి సేమ్ లైక్ సాల్సిలేట్స్ ఏం చేస్తాయి, అవి ప్రోటీన్కి బైండ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం, అసలు ప్రోటీన్కి బైండ్ అయిపోయిన తర్వాత మనం 50% 100% ఇచ్చామనుకోండి డ్రగ్, అందులో 50% బైండ్ అయిపోయింది, ఇంకొక 50%కి ఆల్బమిన్స్ అనేవి లేవు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాస్మా అనుకుంటే ఇందులో ఇక్కడ ఏమవుతుంది, ప్రోటీన్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ మనకి 3 ప్రోటీన్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 3 ప్రోటీన్కి మనకి 50%కి ఏమైంది, 100% ఇచ్చాం. 100%లో 50% ఈ 3 సరిపోయాయి. ఇంకో 50%కి ప్లేస్ లేదు, అంటే రిమైనింగ్ 3 ఉండాలి, కానీ 3 ఆల్బమిన్స్ లేవు. సో లేకపోవడం వల్ల ఏమవుతాయి, అవి ఫ్రీ డ్రగ్ అయిపోతాయి, అంటే అవి అలా స్టోర్ అయిపోయి టాక్సిటీ చూపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ఇంకొకటి అడుగుతారు, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్. మీరు సుటిక్స్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ థింగ్ అడిగేది ఒకటే, ఫ్యాక్టర్స్ ఏంటి అని అడుగుతారు. ఎందుకంటే ఫ్యాక్టర్సే మెయిన్ రీజన్ అనమాట. ఫ్యాక్టర్స్ కాజింగ్ NLPK అనమాట, అంటే నాన్ లీనియర్ ఫార్మకోకైనెటిక్స్ చూపించడానికి అసలు ఏం ఫ్యాక్టర్స్ చూపిస్తున్నాయి, అసలు ఏం రీజన్స్, కారణాలు. అబ్జార్ప్షన్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, అబ్జార్ప్షన్లో కొన్ని ఫ్యాక్టర్స్ చూపిస్తే సేమ్ ADME ఫ్యాక్టర్స్ చూపిస్తే. ఫస్ట్ థింగ్ ప్రజెంటేషన్ మొత్తం ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నీ రాయండి. తర్వాత ఇంకొక టెక్స్ట్ ఏంటి, ప్యాథోఫిజియాలజీ కండిషన్, అంటే వాడి యొక్క డిసీజ్ స్టేట్ ఎలా ఉంది, అండ్ ఇంకొకటి డ్రగ్ ఇంటరాక్షన్ ఎలా ఉంది. ఓకే, ఈ 6 రాయాలి. రాసిన తర్వాత ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎనీ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఎగ్జాంపుల్స్ తీసుకోండి, రైబోఫ్లేవిన్ బికాస్ ఆఫ్ సాచురేషన్ ఆఫ్ ACT అంటే నథింగ్ బట్ యాక్టివ్ అనమాట, యాక్టివ్ ట్రాన్స్పోర్టర్స్ ఇన్ ద గట్. అవి సాచురేట్ అయిపోతే రైబోఫ్లేవిన్ యాక్షన్ చూపించలేదు. సేమ్ ఇలా ప్రతిదానికి ఎగ్జాంపుల్ సాల్సిలేట్స్ అనేవి ఆల్బమిన్ బైండ్ అవుతాయి అన్న, అవి సాచురేట్ అయిపోతే ఏమవుతుంది, ఇంకా మనకి రెస్ట్ అనేది తీసుకోదు. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ మెటబాలిజం, ఫినటాయిన్ అనమాట, ఫాలోస్ ద మిచిలిస్ మెంటన్ కైనెటిక్స్. సేమ్ ఎక్స్క్రీషన్, రీనల్ ట్యూబ్లెస్ సెక్రీషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద పెన్సిలిన్ ఎగ్జాంపుల్. ఇలా ప్రతిదానికి మీరు రాయాల్సింది ఏంటంటే డ్రగ్ ఎగ్జాంపుల్ ఏంటి, అది ఎందుకు మనకి ఇలా నాన్ లీనియర్ ఫార్మకోకైనెటిక్స్ చూపిస్తుంది. ఓన్లీ రీజన్ సాచురేషన్. ఏ సాచురేట్ అవుతున్నాయి, ఇక్కడ 3 థింగ్స్. డ్రగ్ ఏంటి, అది ఎందుకు సాచురేట్ అవుతుంది, ఆ సాచురేట్ అయ్యేది ఏంటి, సాచురేట్ అవుతుంది అనేది పాయింట్ 100% మనం మెన్షన్ చేస్తాం. అసలు ఏ రీజన్ వల్ల సాచురేట్ అవుతుంది, ఎంజమా, ట్రాన్స్పోర్టర్సా, ఈ 3 మెన్షన్ చేయాలి, మీరు హైలైట్ చేయాలి. సో దెన్ యూ విల్ గెట్ దే విల్ నో మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ ఉందని. ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఏంటి ప్యాథోఫిజియాలజీ. ఇప్పుడు ఒక డ్రగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివర్ డిసీజ్తో సఫర్ అవుతున్న పేషెంట్ ఉన్నాడు, అండ్ ఒక హెల్దీగా ఉన్నాడు. అంటే హెల్దీ అంటే ఇన్ ద సెన్స్ తనకి డిసీజ్ వచ్చింది బట్ లివర్ ఈజ్ హెల్దీ. ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్కి ఒకే డోస్ ఇస్తే ఇద్దరు ఒకేలా యాక్షన్ చూపిస్తారా, చూపించరు. ఎందుకు, లివర్ ఈజ్ ద మెయిన్ సెట్ ఫర్ ద ఎంజైమ్ యాక్టివిటీ, అవునా కదా. సో ఇప్పుడు ఆల్రెడీ డిసీజ్ ఉన్న లివర్ అది ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది, అంత ఎఫిషియెంట్ వర్క్ చేయదు. బట్ కొంచెం డిసీజ్తో సఫర్ అవుతున్న పేషెంట్కి ఎలా ఉంది, అది ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది, విత్ లెస్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది కంపేర్ టు డిసీజ్ పేషెంట్ అనమాట. సో ఇది కూడా ఒక రీజన్. ఇది మనం అబ్జర్వ్ చేయడానికే థెరపాటిక్ డ్రగ్ మానిటరింగ్ అనేది చేస్తాం. 2 కేసెస్, ఇద్దరికి హెల్త్ అనేది ఇష్యూ ఉంది. ఒకరికి కంప్లీట్గా లివర్ ఇష్యూ ఉంది, ఓకే. ఇంకొక హెల్త్ ఇష్యూ ఏంటి, ఒక పేషెంట్కి లివర్ ఇష్యూ ఉంది బట్ అది ఎలా ఉంది, ఇనీషియల్ స్టేట్లో ఉంది. సో వీళ్ళిద్దరిలో హెల్తీగా ఉన్న వాళ్ళు ఎవరు, ఈ పర్సన్ హెల్తీగా ఉన్నాడు. సో ఈ పర్సన్లో ఏమవుతుంది, ఈ పర్సన్లో మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఈ సెకండ్ డిసీజ్ ఉన్న పర్సన్తో కంపేర్ చేస్తే. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నాన్ లీనియర్ ఫార్మకోకైనెటిక్స్. ఓకే, రిమెంబర్ ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా ఉండాల్సింది ఏంటంటే నాన్ లీనియర్ ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏంటి, ఆ డ్రగ్స్ ఏంటి, అసలు ఎందుకు అది నాన్ లీనియర్ ఫార్మకోకైనెటిక్స్ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అనమాట. ఇది క్లియర్ ఉంటే
ఈ టాపిక్ క్లియర్ ఉంటుంది. దీని తర్వాత మిచెల్లిస్ మెంటన్ కైనెటిక్స్ అనే కాన్సెప్ట్ ఇంకా క్లియర్ ఉంటుంది. మిచెల్లిస్ మెంటన్ కైనెటిక్స్ అనేది 10 మార్క్స్ క్వశ్చన్. రిమెంబర్, డామ్ షూర్ క్వశ్చన్. సో ప్రిపేర్ అవ్వండి. సో ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలంటే మీరు ఫాస్ట్గా కమెంట్ చేస్తే నేను వీడియో అనేది చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.